Hi friends, welcome to Market News. Very good evening friends. Friends, ఈ వీడియోను మిస్ కావద్దు ఫ్రెండ్స్. డైలీ నేను మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ చేస్తూ ఉంటా డైలీ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. Disclaimer friends, all the videos in my channel are only for educational purposes and I don't make any stock recommendations. Hence, I am not responsible for any of your profit or loss under any circumstances friends. ఓకే ఫ్రెండ్స్, మీరు ఫండమెంటల్స్ నేర్చుకొని మీరు ఓన్గా ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్. లేకపోతే మీరు ఆడిటర్ను కన్సల్ట్ చేయండి. ఓకే, ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ కోసం. ఓకే ఫ్రెండ్స్. నిఫ్టీ 50 ఫ్రెండ్స్ ఈరోజు 24,328 దగ్గర నిలిచింది ఫ్రెండ్స్. 161 పాయింట్స్ పెరిగింది, 0.67% పెరిగింది. సెన్సెక్స్ ఫ్రెండ్స్ 80,116 దగ్గర స్టాప్ అయింది. ఈరోజు 520 పాయింట్స్ పెరిగింది, 0.65 పాయింట్స్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఫ్రెండ్స్ 55,370 దగ్గర నిలిచింది, 277 పాయింట్స్ పెరిగింది, 0.50% తగ్గింది. నిఫ్టీ సెన్సెక్స్ పెరిగినాయి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ మాత్రం తగ్గింది ఈరోజు. ఓకే, బ్యాంక్స్ అన్నీ తగ్గినాయి. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి 1.18% పెరిగింది. ఓకే, నిఫ్టీ నెక్స్ట్ 50 వచ్చి 451 పాయింట్స్ పెరిగింది, 0.69% పెరిగింది. ఓకే, నిఫ్టీ నెక్స్ట్ 50 వచ్చి 451, 0.69%. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 వచ్చి 0.44% పెరిగింది. ఓకే, ఇండియా విక్స్ వచ్చి 15.96% పెరిగింది. ఓకే, 4.79% పెరిగింది. ఇది పెరగకూడదు, కొంచెం పెరిగింది. రేపు వోల్టాలిటీ ఉండొచ్చు. ఓకే, రేపు మంత్లీ ఎక్స్పైరీ ఉంది ఫ్రెండ్స్, అందుకు వోలటిలిటీ పెరిగింది ఈరోజు. కొంచెమే పెరిగింది నిఫ్టీ సెన్సెక్స్. బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లో వచ్చింది. ఓకే, ఇండియా విక్స్ అయితే 4.79% పెరిగింది. పెరిగితే కొంచెం వోలటిలిటీ ఉండొచ్చు రేపు. 15.96 దగ్గర ఉంది. గిఫ్ట్ నిఫ్టీ వచ్చి 24,335 పాయింట్స్ పెరిగింది. ఇప్పుడు జరుగుతూ ఉంది. నేను వీడియో తీసే టయానికి అహ్మదాబాద్లో 17 పాయింట్స్ పెరిగింది, 0.07% పెరిగింది నేను వీడియో తీసే టయానికి. డోజన్స్ ఫ్యూచర్స్ వచ్చి 1.81% పెరిగింది. ఓకే, అంటే నేను వీడియో తీసే టయానికి, మళ్ళీ నైట్ మారిపోవచ్చు మొత్తం. ఓకే, బ్రెంట్ క్రూడ్ వచ్చి US డాలర్ 67.95, 67.95 పైసలు, 67 రూపాయల 95 పైసలు పర్ బ్యారెల్. ఓకే, బ్రెంట్ క్రూడ్ ఒక బ్యారెల్ 67 రూపాయల 95 పైసలు ఉంది. ఓకే, USD INR వచ్చి 85.42 ఉంది ఫ్రెండ్స్. ఓకే, 85 డాలర్ వాల్యూ వచ్చి, అమెరికన్ డాలర్ వాల్యూ వచ్చి 85 రూపాయల 42 పైసలు మన రూపీస్లో. ఓకే, ఇంకా సెక్టార్ పర్ఫార్మెన్స్ వస్తే ఐటీ 4.34% పెరిగింది ఫ్రెండ్స్, ఆటో 2.38, ఫార్మా 1.40% పెరిగింది. ఇంకా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ వచ్చి 0.96% తగ్గింది. ప్రైవేట్ బ్యాంక్ వచ్చి 0.75% తగ్గింది. ఫిన్ సర్వీసెస్ వచ్చి 0.67% తగ్గింది. ఓకే, ఐటీ ఈరోజు 4.34% హైయెస్ట్. ఓకే, ఐటీ సెక్టార్ ఎక్కువ పెరిగింది ఈరోజు, రిజల్ట్స్ బాగాలేకపోయినా కానీ. ఆటో సెక్టార్ 2.38, తర్వాత ఫార్మా 1.4%. ఓకే ఫ్రెండ్స్, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే 1,305 స్టాక్స్ పెరిగితే 1,262 స్టాక్స్ తగ్గినాయి. ఓకే, అంటే ఈక్వల్గా వచ్చినాయి రెండు అడ్వాన్స్డ్ డిక్లైన్స్. కొంచెం పెరిగినాయి అంతే. ఒక 100 పాయింట్లు, ఒక 45 పాయింట్లు పెరిగింది ఇది స్టాక్స్. కొన్ని 45 స్టాక్స్ పెరిగినాయి అంతే. 1.1:1 వచ్చింది. ఓకే, అంటే ఒక స్టాక్ పెరిగితే 1.1 స్టాక్, 1 స్టాక్ తగ్గితే 1.1 స్టాక్ పెరిగినాయి. ఓకే, ఈక్వల్గా వచ్చినాయి ఈరోజు.
ఇంకా టాప్ ఎఫ్ఐడిఐ డేటా రాలేదు ఫ్రెండ్స్. లాస్ట్ 5 డేస్గా ఎఫ్ఐఎస్ కొంటూనే ఉన్నారు, బయర్స్గా మారిండ్రు ఇండియన్ స్టాక్ మార్కెట్లో. అందుకు స్టాక్ మార్కెట్స్ కానీ కొంచెము స్టాండర్డ్గా పెరుగుతూ ఉన్నాయి. డైలీ కొంచెం 5 రోజులుగా కొంటానే ఉన్నారు ఎఫ్ఐఎస్. డిఐఎస్ మన వాళ్ళు ఎట్లా కొంటానే ఉంటారు, ఎప్పుడన్నా అమ్ముతూ ఉంటారు. ఓకే, డేటా రాలేదు ఇంకా ఈరోజు, రేపు చెప్తా. ఓకే ఫ్రెండ్స్, వీడియో తీసే టైంకి డేటా రాలేదు. టాప్ గెయినర్స్ వచ్చి హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఐటీ సెక్టార్ పెరిగింది కదా ఈరోజు, అందుకు హెచ్సిఎల్ టెక్నాలజీస్ స్టాక్ హైయెస్ట్ నిఫ్టీ 50లో 7.71% పెరిగింది ఈరోజు. ఓకే, నెక్స్ట్ వచ్చి టాటా మోటార్స్ ఫ్రెండ్స్ 4.60%, 4.6% పెరిగింది. తర్వాత టెక్ మహీంద్రా 4.58% పెరిగింది. తర్వాత విప్రో ఓకే 4.04% పెరిగింది. టాప్ ఫోర్ గెయినర్స్లో 3 ఐటీ ఇండస్ట్రీకే చెందినటి, ఐటీ సెక్టార్కు చెందినటి హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, విప్రో పెరిగినాయి. అబౌవ్ 4 to 7% పెరిగినాయి. ఇంకా ఒకటి టాటా మోటార్స్ అయితే 4.60% పెరిగింది. ఓకే, ఇంకా టాప్ లూజర్స్ వచ్చి తగ్గినటివి. ఎక్కువ ఏది తగ్గింది నిఫ్టీ 50లో అంటే గ్రాసిమ్ ఫ్రెండ్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఉంది కదా, ఆదిత్య బిర్లా గ్రూప్, గ్రాసిమ్ సిమెంట్ అదంతా, అది. ఓకే, ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది కదా, 1.93% తగ్గింది. ఇంకా కోటక్ మహీంద్రా వచ్చి 1.84% తగ్గింది. ఎస్బీఐ వచ్చి 1.09% తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తూనే ఉండండి. వాల్యుబుల్ డేటా డైలీ చెప్తానే ఉంటాను నేను. లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్ మొత్తం చెప్తానే ఉంటాను నేను. లేటెస్ట్ న్యూస్, కంపెనీస్లో ఏం జరిగింది, మన ఇండియాలో ఏం జరిగింది, ఇంటర్నేషనల్గా ఏం జరుగుతూ ఉంది, ఏ కంపెనీస్లో ఏమేమి జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతూ ఉంది, ఆర్డర్స్ ఎట్లా వస్తున్నాయి, ఇంకా డివిడెండ్ స్టాక్స్ గురించి, ఇంకా మొత్తం స్టాక్ మార్కెట్ గురించి మొత్తం చెప్తా ఉంటా. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్, వేటిల్లో ఏ ఆర్డర్స్ వచ్చినాయి, ఐపీఓస్ ఏమన్నా ఉంటే చెప్తానే ఉంటాను నేను. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. లేకపోతే ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరదు. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆల్ సబ్స్క్రైబర్స్ నోట్ చేసుకోండి, ఆన్ చేసుకోండి. ఓకే, ఆల్ సబ్స్క్రైబర్స్ మీకు నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కండి మీరు. ఓకే, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కంపెనీ న్యూస్ చూస్తే, ఓకే, ఇది ఓన్లీ నేను రికమెండేషన్ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ జరిగిన డేటా మీకు చెప్తున్నాను నేను డైలీ. ఇది రికమెండేషన్స్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మీరు నేర్చుకోండి. ఏ కంపెనీలో ఏం జరిగేది మీకు తెలుస్తుంది. మీరు కొన్ని రోజుల తర్వాత మీరే ఓన్గా డెసిషన్ తీసుకుంటారు. లేకపోతే మీరు మీ ఆడిటర్ని కన్సల్ట్ కాండి, లేకపోతే నేర్చుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ఓకే, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నేను మీ క్వెరీకి ఆన్సర్ ఇస్తాను వీడియోస్లో, కామెంట్ సెక్షన్లో. ఓకే, మీరు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కారు. డైలీ లాంగ్ వీడియోనే చేస్తున్నాను నేను. మీకు కొంచెం చిన్నగా ఉన్నాయి లెటర్స్. ఓకే, చిన్నగా ఉన్నాయి కాబట్టి మీరు జూమ్ చేసుకొని చూసుకోండి, జూమ్ చేసుకోండి. నేను చెప్పేది కాన్సన్ట్రేషన్గా వినండి, తర్వాత జూమ్ చేసుకోండి, కావాలంటే నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, లేకపోతే ఇన్ఫర్మేషన్ పట్టదు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలని నేను అనుకుంటా ఉండా. కాబట్టి మ్యాక్సిమం నేను ట్రై చేస్తా, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీకు తెలిసేదానికి. ఓకే, మీకు తెలుపుతా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చిన్నగా రాస్తున్నాను, లేకపోతే పట్టదు. మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఎక్కువ చెప్పను, ట్రై చేస్తున్నా మీకోసం. ఓకే, అందుకు కాన్సన్ట్రేషన్గా వినండి, జూమ్ చేసి నోట్ చేసుకోండి, కావాలంటే చూసుకోండి జూమ్ చేసి యూట్యూబ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 10 stocks. LG Electronics passes IPO plans of Indian market due to volatility in the local stock market. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కొన్ని రోజులుగా వాలటైల్గా ఉంది స్టాక్ మార్కెట్, పెరుగుతా తగ్గుతా ఎట్లంటే అట్లా ఉంది. కాబట్టి ఇంకా లాస్ట్ 7 సెషన్స్లో పెరుగుతూ ఉంది.
మన స్టాక్ మార్కెట్. అందుకు ఇంకా కొన్ని రోజుల తర్వాత స్టాక్ మార్కెట్లోకి రావాలని, లిస్ట్ కావాలని ఐపీఓ ప్లాన్స్ పాస్ చేసుకునింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ స్టాక్ మార్కెట్ ఐపీఓగా వస్తుంది స్టాక్ మార్కెట్లోకి. అది పాస్ చేసుకునింది, కొన్ని రోజులు స్టాప్ చేసుకునింది. ఇంకా 1 month 2 months తర్వాతనో మళ్ళీ డేట్ చెప్తారు, అప్పుడు నేను మీకు చెప్తా. ఇప్పటికైతే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పాస్ చేసుకునింది, స్టాప్ చేసుకునింది ఐపీఓగా వచ్చేదానికి. ఇంకా 10 stocks వేర్ ప్రమోటర్స్ రైజ్డ్ స్టేక్ ఇన్ Q4లో. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి కదా, Q4 2025, ఓకే, Q4లో. దాంట్లో ప్రమోటర్స్ కొంత స్టేక్ రైజ్ చేసుకున్నారు, పెంచుకున్నారు. ప్రమోటర్ స్టేక్ వాళ్ళ వాటా పెంచుకున్నారంటే కంపెనీకి పాజిటివ్. ఆ కంపెనీస్కు ప్రమోటర్స్ పెంచుకుంటే స్టేక్ వాళ్ళకు ఆ కంపెనీలో ఏం జరిగేది తెలుస్తుంది క్లియర్గా. అందుకు మంచి ఆర్డర్స్ వస్తాయంటే వాళ్ళు స్టేక్ పెంచుకుంటారు. ఓనర్లు కదా వాళ్ళకు ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడ వీళ్ళు బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేసేది, అదంతా తెలుస్తుంది కదా ప్రమోటర్స్కు. అందుకు ముందే వాళ్ళు స్టేక్ ఇంక్రీజ్ చేసుకుంటారు. అది పాజిటివ్ ఆ కంపెనీకి. ఆ కంపెనీస్ ఏందో ప్రమోటర్స్ అంతా ఈ 10 కంపెనీల్లో స్టేక్ ఇంక్రీజ్ చేసుకున్నారు వాళ్ళ వాటా. అందుకు పాజిటివ్ ఆ కంపెనీస్కు. ఓకే, వాళ్ళు లేకపోతే పెంచుకోరు కదా, లాభాలు వస్తాయి అనుకుంటానే పెంచుకుంటారు. లాభాలు వస్తాయి అంటేనే పెంచుకుంటారు. వాళ్ళకి తెలుసు ప్రమోటర్లకు, ఓనర్లు కాబట్టి ఇంకా ఎంత లాభం రావచ్చు నెక్స్ట్ క్వార్టర్లో, నెక్స్ట్ ఇయర్లో అట్లా. అందుకు పెంచుకుంటారు వాళ్ళు, లేకపోతే పెంచుకోరు కదా. లాస్ వస్తే, లాభం వస్తుంది అంటేనే పెంచుకుంటారు. ఓకే, ఫస్ట్ వచ్చి ఇండియా సిమెంట్స్ ఫ్రెండ్స్. ప్రమోటర్స్ రైజ్డ్ దేర్ స్టేక్ బై 26%. ఓకే, ఇండియా సిమెంట్స్ ఫస్ట్ ప్రమోటర్లు రైజ్డ్ దేర్ స్టేక్ బై 26% స్టేక్ పెంచుకున్నారు. ఇప్పుడు ఇండియా సిమెంట్స్లో ప్రమోటర్ వాటా 81.49% ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇది Q4 FY25లో పెరిగింది. అప్పుడు ఫ్రమ్ 55.49% ఉండింది ముందు, ఇప్పుడు 26% పెంచుకొని 81% వాటా అయిపోయింది. పెరిగింది, 81.49% ఉంది ఇప్పుడు వాటా. 26% పెంచుకున్నారు. ఓకే, ఈ ఇండియా సిమెంట్స్ మార్కెట్ క్యాప్ వచ్చి 8,945 కోట్లు ఫ్రెండ్స్. ఇది మార్కెట్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీ అది ఇండియా సిమెంట్స్. 8,945 కోట్లు ఉంది మార్కెట్ క్యాపిటలైజేషన్ దాన్ని, స్మాల్ క్యాప్ కంపెనీ అది. ఓకే, ఇంకా 10 stocks. ఇంకా గోద్రేజ్ ఇండస్ట్రీస్ సెకండ్ కంపెనీ గోద్రేజ్ ఇండస్ట్రీస్. ఓకే, గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీ గోద్రేజ్ గ్రూప్ కంపెనీ. ఇది గోద్రేజ్ ఇండస్ట్రీస్ గోద్రేజ్ గ్రూప్ కంపెనీ. ఓకే, డైవర్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఇది డైవర్సిఫికేషన్ ఉంది దీనికి. అంటే డిఫరెంట్ సెక్టార్స్లో ఇది ఇన్వెస్ట్ చేస్తూ ఉంది ఈ కంపెనీ. ఓకే, అది గోద్రేజ్ ఇండస్ట్రీస్ కన్జ్యూమర్ గూడ్స్లో, రియల్ ఎస్టేట్లో, ఓకే, ఇంకా అగ్రికల్చర్లో, కెమికల్స్లో, ఫైనాన్షియల్ సర్వీసెస్లో. కన్జ్యూమర్ గూడ్స్, రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్, కెమికల్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్. ఓకే, వీటిల్లో అంతా ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. ప్రమోటర్స్ ఎంత ఇంక్రీజ్ చేసుకున్నారు గోద్రేజ్ ఇండస్ట్రీస్లో అంటే 3.9% లేటెస్ట్గా Q4లో. అంటే 69.65%కి అయిపోయింది ఇప్పుడు స్టేక్ ఇది పెరిగి. ఓకే, 65.73% ఉండింది లాస్ట్. ఇది 39,341 crore మార్కెట్ క్యాప్ కంపెనీ, మిడ్ క్యాప్ కంపెనీ. ఓకే, ఇది. ఓకే, ఇంకా వొడాఫోన్ ఐడియా కానీ ఇంక్రీజ్ చేసుకున్నారు స్టేక్, 1.5% ఇంక్రీజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. 1.5% అంటే 38.8% ఉంది వాటా ఇప్పుడు ప్రమోటర్స్ వాటా. ముందు 37.32% ఉండింది ఫ్రెండ్స్ వాటా. ఇప్పుడు మార్కెట్ క్యాప్ వచ్చి దీన్ని 86,458 crores మార్కెట్ క్యాప్ వొడాఫోన్ ఐడియా. ఇది మిడ్ క్యాప్ కంపెనీ వొడాఫోన్ ఐడియా. ఓకే, ఇంకా నవా లిమిటెడ్ ఉంది కదా. నవా లిమిటెడ్ ఏంటంటే ఇది పవర్ జనరేషన్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది నవా లిమిటెడ్ పవర్ జనరేషన్ కంపెనీ ఇది. ఓకే,
ఇది పవర్ జనరేషన్ కంపెనీ. ఓకే, ఇది ఇది 1.2% పెంచుకునింది స్టేక్, ప్రమోటర్ స్టేక్. ఓకే, అంటే 50.13% ఉంది ప్రమోటర్ది. ముందు 48.89% ఉండింది. ఓకే, మార్కెట్ క్యాప్ వచ్చి నవా లిమిటెడ్ది 13,758 కోట్లు. ఓకే, 13,758 కోట్లు. స్మాల్ క్యాప్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది. ఓకే, పవర్ జనరేషన్ కంపెనీ ఇది. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, ఇంకా జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్రెండ్స్. జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఎంత 1% స్టేక్ పెంచుకునింది. 62.22 ఉంది ఇప్పుడు. ముందు 61.19 ఉండింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 93,267 కోట్లు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, కోట్లు. ఇది నవా లిమిటెడ్. ఇది నవా లిమిటెడ్ పవర్ జనరేషన్, జిందాల్ అండ్ స్టీల్ పవర్ ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే, ఇది 1% పెంచుకునింది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ 62.22% పెరిగింది. 61.19 ఉండింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి ఈ కంపెనీకి 93,267. పెద్ద కంపెనీ ఇది, లార్జ్ క్యాప్ కంపెనీ ఇది. ఏది? జిందాల్ స్టీల్ అండ్ పవర్ లార్జ్ క్యాప్ స్టీల్ అండ్ ఐరన్ కంపెనీ ఇది. స్టీల్ అండ్ ఐరన్ కంపెనీ జిందాల్ పవర్. ఇంకా ఐఎఫ్సిఐ చూద్దాం ఫ్రెండ్స్. ఐఎఫ్సిఐ చూస్తే వాళ్ళ స్టేక్ 0.8% పెంచుకున్నారు. ఓకే, 72.57% వరకు పోయింది. ఇప్పుడు స్టేక్ అంత ఉంది. ముందు 71.72% ఉంది. మార్కెట్ క్యాప్ వచ్చి ఇది 12,259. స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. ఫైనాన్స్ లెండింగ్ ఇస్తుంది, ఫైనాన్స్ కంపెనీ ఇది ఐఎఫ్సిఐ. ఇప్పుడు మహారాష్ట్ర సిమ్లెస్ చూద్దాము. మహారాష్ట్ర సిమ్లెస్ కంపెనీ 0.8% పెంచుకునింది స్టేకు. ఓకే, 68.86% ఉంది. ప్రీవియస్గా 68.07 ఉంది. మార్కెట్ క్యాప్ వచ్చి 9,399 క్రోర్. 9,399 క్రోర్. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది స్టీల్ అండ్ ఐరన్ ప్రొడక్ట్స్ కంపెనీ ఇది కానీ. ఓకే, స్టీల్ అండ్ ఐరన్ మహారాష్ట్ర సిమ్లెస్ మంచి కంపెనీనే, స్మాల్ క్యాప్ అయితే. ఓకే, ఇంకా ట్రైడెంట్ చూద్దాము. ట్రైడెంట్ కంపెనీ ఇది టెక్స్టైల్ స్పిన్నింగ్ కంపెనీ, టెక్స్టైల్ది. ఓకే, బట్టల కంపెనీ ఇది. ఇది 0.5% పెంచుకునింది. 73.68% ఉంది. 73.19 ఉండింది ఆల్రెడీ. ఇప్పుడు పెంచుకుంటే అంత అయింది, 73.68%. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ దిస్ కంపెనీ వచ్చి ట్రైడెంట్ కంపెనీ 14,921 కోట్లు. స్మాల్ క్యాప్ కంపెనీ ఫ్రెండ్స్ ఇది, టెక్స్టైల్ స్పిన్నింగ్ కంపెనీ ఇది. ఓకే, ఇంకా ఉషా మార్టిన్ వచ్చి ఇది స్టీల్ అండ్ ఐరన్ ప్రొడక్ట్స్ కంపెనీ ఉషా మార్టిన్. ఓకే, ఉషా మార్టిన్. ఓకే, ఇది 0.4% ప్రమోటర్ స్టేక్ పెంచుకునింది. ఓకే, 43.89% ఉంది ఇప్పుడు. 43.48 ఉండింది ముందు. ఇప్పుడు పెరిగింది అంతకు. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 9,484 కోట్లు. 9,484 కోట్లు ఇది. ఓకే, ఉషా మార్టిన్. ఇది కానీ స్మాల్ క్యాప్ కంపెనీ, చిన్న కంపెనీ. స్టీల్ అండ్ ఐరన్ ప్రొడక్ట్స్ లో ఇది ఉంది. ఓకే, ఇంకా జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఉంది కదా, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఉంది. ఓకే, ఇది ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ కంపెనీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ప్రమోటర్ కానీ 0.2% పెంచుకున్నాడు. 66.24% ప్రమోటర్ స్టేక్ ఉంది. 66.07% ప్రీవియస్గా ఉంది. ఇంకా మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 91,441 క్రోర్స్. ఇది మిడ్ క్యాప్ కంపెనీ. ఇది ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అందిస్తుంది. ఓకే, ఇంకా ఓకే ఫ్రెండ్స్. సెన్సెక్స్ ఎక్స్టెండ్స్ రైజింగ్ స్ట్రీక్. సెన్సెక్స్ ఎక్స్టెండ్స్ రైజింగ్ స్ట్రీక్ టు 7th డే. సెన్సెక్స్ నిఫ్టీ 7th డే ఈరోజు పెరుగుతూనే ఉన్నాయి వరుసగా 7th డే. ఓకే, పెరుగుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. సెటిల్స్ 521 పాయింట్స్ పెరిగింది ఈరోజు.
ప్లస్ 0.65% పెరిగింది. ఓకే, ఈరోజు నిఫ్టీ అబవ్ 24,300 నిఫ్టీ. సెన్సెక్స్ అయితే 80,000 దాటింది ఫ్రెండ్స్. ఈరోజు సెన్సెక్స్ 80,116, 80,000 దాటింది ఈరోజు. నిఫ్టీ వచ్చి 24,328, అంటే 24,300 దాటింది ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ. ఓకే, టెక్ మహీంద్రా 5% అప్. టెక్ మహీంద్రా ఓకే, ఇక్కడ మెన్షన్ చేసిన టెక్ మహీంద్రా. ఓకే, ఇంకా టాటా మోటార్స్ వచ్చి 4.6% అప్ పెరిగింది. గోల్డ్మ్యాన్ సాక్స్ ఏజెన్సీ రివైజెస్ బ్యాంకింగ్ సెక్టార్ అవుట్లుక్, అంటే రివైజ్ చేసింది బ్యాంకింగ్ సెక్టార్ అవుట్లుక్ను. ఏం రివైజ్ చేసిందంటే ఎక్స్పెక్ట్స్ 10 to 12% క్రెడిట్ గ్రోత్, బెటర్ ప్రాఫిటబిలిటీ. 10 to 12% క్రెడిట్ గ్రోత్, బెటర్ ప్రాఫిటబిలిటీ వస్తుందని రాహుల్ జైన్ గారు చెప్పిండ్రు. గోల్డ్మ్యాన్ సాక్స్ రాహుల్ జైన్ గారు. డ్యూ టు బ్యాంక్స్ రేట్ కట్, ఆర్బీఐ బ్యాంక్స్కు రెపో రేట్ కట్ చేసింది కదా, మళ్ళీ బ్యాంక్స్ కానీ కస్టమర్స్కు రేట్ కట్ చేసినాయి. అందుకు లోన్స్ ఎక్కువ తీసుకుంటారు పబ్లిక్. ఇంకా కంపెనీ ఓనర్లు, ప్రమోటర్స్ అందరూ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసము. బ్యాంక్స్కు లాభం కదా, లోన్ తీసుకుంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది బ్యాంక్స్కు. అందుకు బ్యాంకింగ్ సెక్టార్ బాగుంటుంది ఇప్పుడు. ఓకే, అందుకు అవుట్లుక్ ఇచ్చిండ్రు. ఎక్స్పెక్ట్స్ 10 to 12% పెరగవచ్చు క్రెడిట్ గ్రోత్ అని. ఓకే, ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ బాగుంటుంది ఫ్రెండ్స్ లేటెస్ట్గా. ఓకే, ఇంకా బ్యాంక్ స్టాక్స్ అప్సైడ్ పొటెన్షియల్ ఏం చెప్పిందంటే ఎనలిస్టులు బ్యాంక్స్ ఏ బ్యాంక్స్ ఎంత పెరగవచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, డిసిబి బ్యాంకు. ఓకే, డిసిబి బ్యాంకు 38% పెరగవచ్చు అని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 36%, కెనరా బ్యాంక్ 34%, యాక్సిస్ బ్యాంక్ వచ్చి 34%, బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి 30%. ఓకే, ఫెడరల్ బ్యాంక్ వచ్చి 29%, ఎస్బీఐ వచ్చి 28%. ఫ్యూచర్లో ఇప్పటి నుంచి పెరగవచ్చు అని అనలిస్టులు రేటింగ్ ఇచ్చిండ్రు, ఇంత పర్సంటేజ్ అని. మీకు ఇష్టమైతే ఇన్వెస్ట్ చేసుకోండి, జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి. మొత్తం అమౌంట్ ఒక దాంట్లోనే పెట్టకుండా ఒక 30% పెట్టుకోవాలి అంతే. ఓకే, తర్వాత ఇంకా తగ్గితే 30%, ఇంకా తగ్గితే 10%, 30% అట్లా. డివిడెండ్ స్టాక్స్, ఎక్కువ డివిడెండ్ ఇచ్చిన స్టాక్స్ లాస్ట్ 1 yearలో చూస్తే ఫ్రెండ్స్, డివిడెండ్ అంటే కంపెనీకి లాభాలు వస్తే, ప్రమోటర్స్కు లాభాలు వస్తే వాళ్ళు లాభాల్లో నుంచి పబ్లిక్కు పంచుతారు. ఇంత ఇంట్రెస్ట్ లాగా పంచుతారు. ఎన్ఎండిసి కంపెనీ ఉంది కదా, ఎన్ఎండిసి కంపెనీ డివిడెండ్ ఈల్డ్ వచ్చి 10.7%. బీపీసీఎల్ కంపెనీ డివిడెండ్ ఈల్డ్ వచ్చి 10.3%, 30%. ఓకే, ఐఓసి కంపెనీ. ఓకే, బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, ఎన్ఎండిసి అంటే మినరల్ కంపెనీ అది. ఓకే, ఇంకా ఇది ఐఓసికి 8.68% డివిడెండ్ ఈల్డ్ ఇచ్చింది కంపెనీ. హెచ్పిసిఎల్ అంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఓకే, అది హెచ్పిసిఎల్ 7.91%. వేదాంత డివిడెండ్ ఈల్డ్ వచ్చి 7.14. కోల్ ఇండియా వచ్చి డివిడెండ్ ఈల్డ్ 6.4%. డివిడెండ్ ఎందుకు ఇస్తారంటే ఇది పాసివ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. ఈ కంపెనీస్లో ఇట్లాంటి ఇంకా చాలా ఉన్నాయి, గవర్నమెంట్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, హిందుస్థాన్ జింక్, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ డివిడెండ్ ఇచ్చేటి. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ప్లస్ డివిడెండ్ ఇస్తారు కదా వీళ్ళు, ఇది పర్సంటేజ్. డివిడెండ్ ఈల్డ్ అంటే పర్సంటేజ్, అది వాళ్ళకు వచ్చిన లాభంలో పర్సంటేజ్ ఇస్తారు. ఓకే, పాసివ్ ఇన్కమ్ ఇది. అంటే స్టాక్ పెరుగుతుంది, ఇట్లాంటి స్టాక్స్ కొంటే. ఇంకా చాలా ఉంటాయి, కొనమని కాదు, ఇది చాలా ఉంటాయి. ఇంకా లాస్ట్ 1 yearలో ఎక్కువ ఇచ్చింది చెప్తున్నా నేను. పాసివ్ ఇన్కమ్ అంటారు దీనికి. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం జాబ్ చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. మనము ఏదన్నా షాప్ పెట్టి సంపాదించేది యాక్టివ్ ఇన్కమ్. మనము ఒకసారి ఇన్వెస్ట్ చేసి కామ్గా కూర్చుంటే అది పాసివ్ ఇన్కమ్, వచ్చే ఇన్కమ్ను.
ఒకసారి వీటిల్లో ఇట్లాంటి కంపెనీస్లో మనం పెట్టి అమౌంట్ షేర్స్ కొని వదిలేస్తే వాళ్ళు సంవత్సరానికి ఒకసారో 2 సార్లు డివిడెండ్ ఇస్తారు. రన్ అవుతూ ఉంటాయి కంపెనీస్, ప్రమోటర్స్ చూసుకుంటారు, మనకు వడ్డీ మన అకౌంట్లో వేస్తూ ఉంటారు. అది పాసివ్ ఇన్కమ్ అంటాం. మనం కామ్గా ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నా కానీ మనకు అమౌంట్ వస్తూ ఉంటుంది. షేర్కు ఇంత అని 6 రూపీస్, 10 రూపీస్ షేర్ను బట్టి పర్సెంటేజ్. ఓకే, వాళ్ళు డిసైడ్ చేస్తారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. పాజిటివ్ ఇన్కమ్ అంటాం దాన్ని. ఓకే, పాజిటివ్ ఇన్కమ్ స్టాక్స్ ఇవి. ఇంకా ఫ్రెండ్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేసి పెట్టాను. డివిడెండ్ ఈల్డ్ అంటే మొత్తం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అన్నీ మీరు నా ఛానల్ను విజిట్ చేసి నేర్చుకోండి ఫ్రెండ్స్. చూడండి, అన్ని వీడియోస్ హెడ్డింగ్లో ఉన్నాయి, అన్నీ చూసి చెక్ చేసుకొని అన్నీ వినండి, నేర్చుకోండి. డివిడెండ్ ఈల్డ్ అంటే పర్సెంటేజ్ ఆఫ్ కంపెనీ స్టాక్ ప్రైస్ దట్ ఈస్ పేడ్ అవుట్ టు షేర్ హోల్డర్స్ యాజ్ డివిడెండ్స్ యాన్యువల్లీ. సంవత్సరానికి ఒకసారైనా 2 సార్లైనా కంపెనీకి ప్రాఫిట్ వస్తే షేర్ హోల్డర్స్కు పంచుతుంది ప్రాఫిట్లో ఇంత అని ఒక షేర్కు. అది పర్సెంటేజ్ ఆఫ్ కంపెనీ స్టాక్ ప్రైస్. స్టాక్ ప్రైస్ 100 ఉందనుకోండి, 10 రూపీస్ అంటే 10% డివిడెండ్ ఈల్డ్. అట్లా కంపెనీ స్టాక్ ప్రైస్ 100 రూపీస్ ఉంటే దాంట్లో పర్సెంటేజ్ వీళ్ళు చెప్తారు, ఇంత పర్సెంటేజ్ అని. ఇంత పర్సెంటేజ్ డివిడెండ్ ఇవ్వాలని వాళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డిసైడ్ చేసుకుంటారు. అంత డివిడెండ్ ఈల్డ్ అంటాం మనం. పర్సెంటేజ్లో చూస్తే పర్సెంటేజ్ ఇంత 10.7, 10.3, 8.68 అట్లా పర్సెంటేజ్. ఓకే, డివిడెండ్ అన్నాం అనుకోండి, డివిడెండ్ ఈల్డ్ అంటే పర్సెంటేజ్. డివిడెండ్ అంటే 10 రూపీసో, 5 రూపీసో, 6 రూపీసో, 5.5 రూపీసో అట్లా స్టాక్ ప్రైస్ను బట్టి. ఓకే, ఇంకా స్మాల్ క్యాప్ స్టాక్స్ చూస్తే మనము స్మాల్ క్యాప్ స్టాక్స్ విత్ అప్సైడ్ పొటెన్షియల్ పైకి పెరగవచ్చు అని అనుకునేది ఎనలిస్టులు అనుకుంటా ఉన్నారు. అరవింద్ స్మార్ట్ స్పేసెస్, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ, 43% పెరుగుతుంది అంటున్నారు. ఓకే, అరవింద్ స్మార్ట్ స్పేసెస్ 43% పెరుగుతుంది అంటా ఉన్నారు. ఓకే, రియల్ ఎస్టేట్ కంపెనీ అది. ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్, ఇది ఆటో యాన్సిలరీ కంపెనీ, ఆటో పార్ట్స్. ఓకే, ఆటో పార్ట్స్ కంపెనీ 38% పెరుగుతుంది అంటా ఉన్నారు. కృష్ణ డయాగ్నోస్టిక్, ఇది హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్ కంపెనీ. ఇది హాస్పిటల్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉన్నాయి. కృష్ణ డయాగ్నోస్టిక్స్ అంటే హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ 31% పెరుగుతుంది అంటా ఉన్నారు. దాల్మియా భారత్ షుగర్, ఇది దాల్మియా భారత్ షుగర్. ఓకే, ఇది షుగర్ కంపెనీ ఫ్రెండ్స్, 28% పెరుగుతుంది అంటా ఉన్నారు ఎనలిస్టులు. వీటిల్లో అరవింద్ స్మార్ట్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ ఇది వదిలేయండి, అంత మంచి కంపెనీ అని నేను అనుకోవడం లేదు. ఎల్జీ బాలకృష్ణన్ బ్రదర్స్ మంచిదే, కృష్ణ డయాగ్నోస్టిక్స్ మంచి కంపెనీనే, ఇంకా దాల్మియా భారత్ షుగర్ మంచి కంపెనీనే. ఇది మాత్రము అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వదిలేయండి అది. ఓకే, విఎస్టీ టిల్లర్స్ ఇంకొక కంపెనీ, ట్రాక్టర్స్ కంపెనీ, విఎస్టీ టిల్లర్స్, ఇది మంచిదే, 27% పెరుగుతుంది అంటా ఉన్నారు ట్రాక్టర్స్ కంపెనీ. ఓకే, నోసిల్ వచ్చి నోసిల్ కంపెనీ కెమికల్ కంపెనీది, ఇది 25% పెరుగుతుంది అంటా ఉన్నారు ఎనలిస్ట్. మీరు చూసి మంచి కంపెనీలే, విఎస్టీ టిల్లర్స్, నోసిల్ మంచివే ఇవి. ఇది అరవింద్ స్మార్ట్ స్పేసెస్ నేను చెప్పలేను ఫ్రెండ్స్. అయినా మీరు స్మాల్ క్యాప్లో ఒక 20% మాత్రమే పెట్టాలా, మిడ్ క్యాప్లో 30% పెట్టుకోవాలా, లార్జ్ క్యాప్లో 50%. లార్జ్ క్యాప్ అంటే పెద్ద కంపెనీలు, దాంట్లో 50% పెట్టుకోవాలా మీ డబ్బు, మీరు ఇన్వెస్ట్ చేయాలా. మిడ్ క్యాప్లో 30% ఇన్వెస్ట్ చేసుకోవాలా, అంటే లార్జ్ క్యాప్ కంటే కొంచెం చిన్నవి. దాంట్లో లార్జ్ క్యాప్లో 50, మిడ్ క్యాప్లో 30, స్మాల్ క్యాప్లో 20%. స్మాల్ క్యాప్ అంటే మిడ్ క్యాప్ కంటే కొంచెం చిన్నవి. ఓకే, మిడ్ క్యాప్ కంటే కొంచెం చిన్నవి, దాంట్లో 20% అట్లా ఇన్వెస్ట్ చేసుకోవాలి మీరు. ఒకటే తెచ్చి అన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెట్టకూడదు అమౌంట్. ఓకే, అన్ని స్మాల్ క్యాప్లో పెడితే మార్కెట్ తగ్గినప్పుడు ఘోరంగా తగ్గుతాయి, లాస్ అవుతారు. అందుకు డివైడ్ చేసిండ్రు. మనము ఎనలిస్టులు ఏం చెప్తారంటే లార్జ్ క్యాప్లో 50, మిడ్ క్యాప్లో 30,
స్మాల్ క్యాప్లో 20 మాత్రమే. డివైడ్ చేసుకోండి అమౌంట్ మీరు. ఓకే, అది ఒకేసారి ఒక్కొక్క స్టాక్లో మొత్తం పెట్టకూడదు. ఒక్కొక్క స్టాక్లో ఫస్ట్ 30% పెట్టుకోండి, తర్వాత ఇంకా తగ్గినప్పుడు ఇంకా 30%, ఇంకా తగ్గినప్పుడు 30% యాడ్ చేసుకోండి. పెరిగితే వదిలేయండి, పెరుగుతానే ఉంటాయి. తగ్గినప్పుడు మీకు బాగా మీకు తగ్గినప్పుడు తక్కువ రేట్లో దొరుకుతాయి. యావరేజ్ అయిపోతుంది స్టాక్ ప్రైస్. ఓకే, యావరేజ్ అయిపోయి తక్కువ రేట్లో కొనేస్తారు అన్నీ. పెరిగినప్పుడు భారీగా ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇవి తగ్గినప్పుడు కొనాలంటే ఫండమెంటల్స్ బాగుండాలా, కంపెనీకి ప్రమోటర్స్ బాగుండాలా, దాంట్లో లాభాలు వస్తూ ఉండాలా, రెవెన్యూ పెరగాల, ప్రాఫిట్ పెరగాలి. ఇవన్నీ అప్పు ఉండకూడదు, డెప్ట్ ఉండకూడదు. డెప్ట్ ఈక్విటీ రేషియో 1 కంటే తక్కువ ఉండాలా. ఇంకా మీరు ప్లెడ్జింగ్ ఉండకూడదు. ప్లెడ్జింగ్ అంటే తనఖా పెడతారు 10%, కొంతమంది 90% తనఖా పెట్టేస్తారు, కొంతమంది 50% పెట్టేసి ఉంటారు. షేర్స్ తనఖా పెడతారు ప్రమోటర్స్, అంటే వాళ్ళ దగ్గర పెట్టేసి డబ్బు తీసుకుంటారు. వాళ్ళు డబ్బు కట్టలేకపోతే ప్రమోటర్స్ ప్లెడ్జ్ పెట్టి తనఖా పెట్టి అప్పు కట్టలేకుంటే ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ప్రమోటర్స్ వాళ్ళ స్టాక్స్ అన్నీ అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు మన స్టాక్ ప్రైస్ తగ్గిపోతుంది. ప్రమోటర్స్ దెబ్బతింటే కంపెనీ దెబ్బతింటుంది, మొత్తం షేర్ హోల్డర్స్కు లాస్ వస్తుంది. అట్లా కంపెనీస్ లాస్ అయిపోతాయి. అందుకు ప్లెడ్జ్ చేసినవి, తనఖా పెట్టినవి కొనకూడదు మనం. అదంతా చూసుకొని, ఫండమెంటల్స్ అన్నీ చూసుకొని మీరు తగ్గినప్పుడు ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి. తగ్గిందంటే బాగలేకపోయిన కంపెనీ కానీ తగ్గుతుంది, బాగుండే కంపెనీ కానీ తగ్గుతుంది. బాగుండే కంపెనీలోనే ఇన్వెస్ట్ చేయాలి తగ్గితే. బాగలేని కంపెనీలో చూసుకోకుండా ఇన్వెస్ట్ చేయకూడదు. చేస్తే లాస్ అయిపోతారు, మొత్తం అమౌంట్ పోతుంది మీది. ఓకే, అది ఫ్రెండ్స్ వారి ఎనర్జీస్ ఇది లేటెస్ట్గా వచ్చింది స్టాక్ మార్కెట్లోకి. ఓకే, విల్ సీ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ 6 months షేర్ హోల్డర్ లాక్-ఇన్ పీరియడ్ ఆన్ April 25 లాక్-ఇన్ పీరియడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది కొత్త కంపెనీ, 6 months అయింది ఇది స్టాక్ మార్కెట్లోకి వచ్చి. April 25 ఇంకా 2 daysలో షేర్ హోల్డర్ లాక్-ఇన్ పీరియడ్ అయిపోతుంది. అంటే వాళ్ళు షేర్ హోల్డర్స్, పెద్ద పెద్ద షేర్ హోల్డర్స్ కొన్నప్పుడు వాళ్ళు అమ్మేదానికి లేదు 6 నెలలు టైం. 6 నెలల తర్వాత అమ్ముకోవచ్చు. ఆ టైం అయిపోతుంది. ఇప్పుడు ఆ టైం 25 ఏప్రిల్కి అయిపోతే వాళ్ళు అమ్మేయచ్చు, లేకపోతే ఇది మంచి కంపెనీనే అని అమ్మకుండా అట్లే పెట్టుకోవచ్చు. మనకు తెలియదు వాళ్ళు అమ్ముతారో అమ్మరో, మనకు తెలియదు. వాళ్ళు అమ్మితే కొంచెం స్టాక్ ప్రైస్ తగ్గుతుంది. అమ్మకుంటే దీని మీద నమ్మకం ఉంటే షేర్ హోల్డర్స్కు, పెద్ద షేర్ హోల్డర్స్కు వాళ్ళు అమ్మరు, అట్లే పెట్టుకుంటారు. అప్పుడు స్టాక్ ప్రైస్ ఏం తగ్గదు. ఓకే, వాళ్ళు అమ్మితే మాత్రం తగ్గిపోతుంది, చెప్పలేము. వాళ్ళ మైండ్లో ఏముందో మనకు తెలియదు. అందుకు జాగ్రత్తగా ఉండండి. వారి ఎనర్జీస్ అయితే ఇది మంచి కంపెనీనే. వారి ఎనర్జీస్ షేర్స్ ర్యాలీ 19%కు పోయి ఈరోజు 14%లో ఇది ట్రేడ్ స్టాప్ అయింది. 19% పెరిగింది ఈరోజు వారి ఎనర్జీస్ షేర్స్. ఓకే, 19% పెరిగి ఇప్పుడు 14.5% ప్రాఫిట్లో ఈరోజు ఉన్నాయి అవి. ఓకే, అంత ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఇది రిజల్ట్స్ బాగుండే, ఈ కంపెనీకి Q4 రిజల్ట్స్ బాగా వచ్చినాయి, అందుకు పెరిగింది ఈరోజు. ది కంపెనీ రిపోర్టెడ్ 36.4% ఇయర్ ఆన్ ఇయర్లో రెవెన్యూ పెరిగింది. రెవెన్యూ 36.4% పెరిగింది ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్లో. ఓకే, ఇంకా 4,003 కోట్లకు ప్రాఫిట్ రెవెన్యూ పెరిగింది. ఓకే, అప్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఏముండింది, లాస్ట్ ఇయర్ 2,935 కోట్లు రెవెన్యూ ఉంటే లాస్ట్ ఇయర్, ఈరోజు ఈ ఇయర్ ఒక సంవత్సరానికి 4,003 కోట్లకు వచ్చింది రెవెన్యూ. 36.4% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది. ఓకే, నెట్ ప్రాఫిట్ కానీ పెరిగింది రోజు 34.1% ఫ్రెండ్స్. ఓకే, అంటే 618 కోట్లకు పెరిగింది. ఓకే, 618 కోట్లకు నెట్ ప్రాఫిట్ కానీ పెరిగింది, 34.1%. ఓకే, ఇయర్ ఆన్ ఇయర్లో లాస్ట్ ఇయర్ 461 కోట్లు
461 కోట్లు లాస్ట్ ఇయర్లో వస్తే ప్రాఫిట్ ఇప్పుడు 618 కోట్లకు వచ్చింది, అంటే 34.1% పెరిగింది ఫ్రెండ్స్. ఇది వారి ఎనర్జీస్ ఇది. ఓకే, ఇది మంచి కంపెనీనే, చూసి ఇన్వెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్, అందుకు ఇంపార్టెంట్ డేటా మీకు చెప్తానే ఉంటాను నేను. మ్యాక్సిమం ట్రై చేస్తా లేటెస్ట్ న్యూస్ కంపెనీస్ది. మీరు మాత్రము షేర్ చేయకపోతే, షేర్ చేయకుండా లైక్ చేయకుంటే చాలామందికి రీచ్ కాదు. ఓకే, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసుకోండి. మీరు ఆల్ నోటిఫికేషన్స్ అని పెడితేనే మీకు నా వీడియో డిస్ప్లే అవుతుంది మీ స్క్రీన్లో మీరు చూసేటప్పుడు యూట్యూబ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా వీడియో డోంట్ స్కిప్ ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి డైలీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ టుమారో.